మనందరికీ గుట్కా తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ చాలామందికి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. గుట్కాలో సున్నం ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుట్కాని నోట్లో పెట్టుకుని తింటారో అప్పుడు ఈ సున్నం ద్వారా నోట్లో చిన్న చిన్న కట్స్ వస్తాయి. సో ఈ కట్స్ ద్వారా గుట్కాలో ఉండే టాక్సిక్ కెమికల్స్ లైక్ NNN, NNK అనే కెమికల్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న సెల్స్ యొక్క DNAని డ్యామేజ్ చేస్తుంది. ప్రొలాంగ్ టైం, ఎక్కువ సంవత్సరాలు గుట్కా తింటే ఈ DNA మ్యూటేట్ అవుతుంది. ఈ మ్యూటేట్ అవడం వల్ల నోట్లో చిన్న చిన్న లంప్స్ వస్తాయి, గడ్డల్లాగా. ఈ గుట్కాలో అరికోలిన్ అనే ఇంకో కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ కూడా కట్స్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళి సెల్ని ఇరిటేట్ చేస్తుంది. సెల్ని ఇరిటేట్ చేయడం వల్ల సెల్ ఒక కొలాజన్ అనే మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొలాజన్ ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో మౌత్ అంతా కూడా హార్డ్ అయిపోతుంది, ఓపెన్ చేయడం కష్టమవుతుంది అండ్ తింటున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అందుకనే చాలామంది గుట్కా కన్జ్యూమ్ చేసే వాళ్ళు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది, సరిగ్గా నోరు అనేది ఓపెన్ అవ్వక. దీన్ని ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాం. ఇంకా కూడా మానకుండా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అది క్యాన్సర్గా మారుతుంది. నోట్లో ఏవైతే చిన్న చిన్న లంప్స్ వచ్చాయో అవి పెద్దగా అయ్యి అవి క్యాన్సర్ సెల్స్గా మారుతాయి. దీనికి ఏ మెడిసిన్ లేదు, కేవలం ఆపరేషన్ చేసి తీయాలి. చాలామంది ఈ ఆపరేషన్లో వాళ్ళ దవడని వారి నోటిని కూడా కోల్పోయారు. తింటాకు కూడా కుదరదు. ఇప్పుడు వాళ్ళకి పైప్స్ ద్వారా నోట్లో ఫుడ్ని పంపిస్తారనమాట. అండ్ రీసెంట్గా ఒక న్యూస్ ఏంటంటే, షారుఖ్ ఖాన్ బిలియనర్ అయ్యారు. $1.4 బిలియన్ నెట్వర్త్ ఆయనకు వచ్చింది. దాదాపు మన ఇండియన్ రూపీస్లో 12,600 కోట్ల సంథింగ్. ఎన్ని కోట్లకు పడగలెత్తినా కూడా, కోటేశ్వర్లు అయినా కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం మటుకి మానరు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా బోలో జుబాన్ కేసరి అనుకుంటూ విమల్ పాన్ మసాలా లాంటి వాటిని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలాగో మారరు, మనమైనా మారదు. అండ్ ఎవరైతే అడిక్ట్ అయ్యారో వాళ్ళు మార్కెట్లో 2mg నికోటిన్ గమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, వాటిని ట్రై చేయండి. అండ్ మెయిన్, ఈ మెడిసిన్ కన్నా మన విల్ పవర్ అనేది ఇంపార్టెంట్. ఈ నికోటిన్ గమ్స్ హెల్ప్ తీసుకుంటూ విల్ పవర్తో మారడానికి ట్రై చేయండి. క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.